వాణి స్టోరీస్. కోనసీమలోని మల్లికార్జునపురం అనే గ్రామం. తెల్లవారుజామునే పాలవాళ్ల సైకిల్ గంటల శబ్దాలు, దేవాలయాల్లో వినిపించే సుప్రభాతం, మంచు కురిసే గడ్డివాములు, ఊరంతా ఒకే కుటుంబంలా ఉండే కాలం. రంగన్న తన పూరిపాకలో దీపం వెలిగించి ఆవులను పితకడానికి సిద్ధమవుతున్నాడు. సీతమ్మ అప్పుడే లేచి పెరట్లో కల్లాపి చల్లుతోంది. సీతమ్మో, ఈరోజు చలి మరీ ఎక్కువగా ఉందే. గాలి కూడా గట్టిగా వీస్తోంది. ఆవులను పితకడానికి చేతులు కూడా వణుకుతున్నాయి. పట్నం వెళ్లే బస్సు వచ్చేలోపే పాలు సిద్ధం చేయాలి. అవునండి, ఈ ఏడాది చలి బాగా ముదిరింది. ఇదిగోండి, వేడి నీళ్లు తెచ్చాను, మొహం కడుక్కోండి. ఆవులకు గడ్డి వేయనా? వద్దు సీతమ్మ, నేనే వేస్తాను. నువ్వు వెళ్ళి ఆ పాత పాల క్యాన్లో ఒకసారి కడిగిపెట్టు. రాజయ్య గారి ఇంట్లో ఈరోజు ఏదో పూజట, అందుకే పాలు కొంచెం ఎక్కువగా కావాలన్నారు. మన నిజాయితీకి వాళ్లే పెద్ద దిక్కు. పాలలో చుక్క నీరు కూడా కలపకుండా పోయాలి. అలాగేనండి, మనకున్నదే తక్కువ ఆదాయం, అందులోనూ మీరు నీళ్లు కలపరు. పక్కింటి సోమయ్య చూడండి, పాలల్లో సగం నీళ్లే కలుపుతాడు. వాడికిప్పుడు కొత్త సైకిల్ కూడా వచ్చింది. మనమేమో ఇంకా ఈ పాత సైకిల్తోనే నెట్టుకొస్తున్నాం. ఈ పాత సైకిల్ చైన్ అప్పుడప్పుడు ఊడిపోతుంది. అది చూస్తుంటేనే నాకు భయమేస్తోంది. సీతమ్మా, వాడు నీళ్లు కలిపితే వాడికి లాభం రావచ్చు, కాని నా మనసు ఒప్పదు కదా. మనం తినేది ఒక పూట అయినా అది నిజాయితీతో కూడినది కావాలి. దేవుడు చూస్తున్నాడు కదా. మన సైకిల్ పాతదైనా అదిచ్చే తృప్తి చాలా పెద్దది. కాయకష్టం నమ్ముకున్న వాడికి ఎప్పుడూ లోటు రాదు సీతమ్మా. కాస్త ఓపిక పట్టు. మీ మాట నాకు తెలుసులేండి, అందుకే మిమ్మల్ని ఈ ఊరంతా గౌరవిస్తారు. సరే, పాలు తీయండి, నేను గిన్నెలు సిద్ధం చేస్తాను. రంగన్న సైకిల్ మీద పాలక్యాన్లు తగిలించుకొని ఊరి రోడ్డు మీద వెళ్తున్నాడు. ఎదురుగా సోమయ్య తన కొత్త సైకిల్ మీద వస్తున్నాడు. ఏరా రంగన్న, ఇంకా పాత సైకిలేనా? నీకు ఈ కష్టం ఎందుకురా? నా మాట విను. రోజూ పోసే పాలల్లో 2 ముంతలు నీళ్లు కలిపితే నీకు నాలాంటి కొత్త సైకిల్ వస్తుంది కదా. ఎవడు చూస్తాడ్రా? రాజయ్య గారేమైనా పరీక్ష చేస్తారా ఏంటి? ఆయనకు పాలు తెల్లగా ఉంటే చాలు. సోమయ్య, రాజయ్య గారు పరీక్ష చేయకపోవచ్చు, కాని నా ఆత్మసాక్షి చూస్తోంది కదా. ఆయన మనల్ని నమ్మి పాలు తీసుకుంటున్నారు. ఆ నమ్మకాన్ని అమ్మడం నాకు ఇష్టం లేదు. నీ కొత్త సైకిల్ మీద నీకు గర్వంగా ఉండొచ్చు, కానీ నా పాత సైకిల్ మీద నాకు ప్రశాంతత ఉంది. పాలలో నీళ్లు కలిపి ఆ కాసులతో కొత్త సైకిల్ తొక్కితే వచ్చే సుఖం కంటే నిజాయితీగా ఈ పాత సైకిల్ తొక్కడంలోనే నాకు ఆనందం ఉంది. నీ ప్రశాంతతే నిన్ను ఇలా ఉంచుతుందిరా. సరే, నీ ఇష్టం. ఆ రాజయ్య గారి మేడ దగ్గర జాగ్రత్త. అక్కడ చాలా నగలు, వస్తువులు పడి ఉంటాయట. మన కళ్ళు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఏమైనా దొరికితే అదృష్టం అనుకోవాలి గాని నీలా నీతులు చెప్పకూడదు. నా కళ్ళెప్పుడు నా పాల క్యాన్ల మీదే ఉంటాయి సోమయ్య. వేరే వాళ్ళ సొమ్ము మీద నాకు ఆశ లేదు. పోదాం పద, సమయం మించిపోతుంది. రాజయ్య గారి ఇంటి వెనుక భాగంలో రంగన్న పాలు పోస్తున్నాడు. పుల్లయ్య పక్కన్నే నిలబడి చూస్తున్నాడు. రంగనా, ఈరోజు పాలు చాలా చిక్కగా ఉన్నాయి. రాజయ్య గారు ఇప్పుడే లోపల పూజకు సిద్ధమవుతున్నారు. పాలు త్వరగా ఇవ్వు. ఆవులకేమైనా కొత్త గడ్డి వేస్తున్నావా ఏంటి? పాలు వెన్నలా ఉన్నాయి. ఇదిగో పుల్లయ్య, పాలు ఇప్పుడే పితకడం పూర్తయింది. వేడిగా కూడా ఉన్నాయి చూడు. రాజయ్య గారు లోపల ఉన్నారా? కల్తీ లేని పాలు ఎప్పుడూ ఇలాగే ఉంటాయి పుల్లయ్య. అవును, మేడ మీదున్నారు. సరే, నేను లోపలికి వెళ్ళి గిన్నె తీసుకువస్తాను. నువ్వు ఎక్కడే ఉండు. పుల్లయ్య లోపలికి వెళ్లాడు. రంగన్న తన క్యాన్ కింద పెడుతుండగా కాలువగట్టు పక్కన మట్టిలో మెరుస్తున్న ఒక వస్తువు కనిపించింది. వంగి చూస్తే అదొక పెద్ద బంగారు ఉంగరం. ఇదేంటి, మట్టిలో ఉంగరం మెరుస్తోంది? ఇది రాజయ్య గారిదే అయి ఉంటుంది. నిన్న ఆయన తోటలో పనిచేస్తున్నప్పుడు పడిపోయిందేమో. అబ్బా, ఎంత పెద్ద ఉంగరం! దీని ధర మన జీవితకాలం సంపాదన కంటే ఎక్కువే ఉంటుంది. ఇది ఉంటే మా సీతమ్మ కష్టాలన్నీ తీరిపోతాయి. రంగన్న ఒక్క నిమిషం ఆలోచించాడు. అప్పుడే లక్ష్మి అటుగా వెళ్తూ ఆగింది. ఏంటి రంగన్న, ఏంటది నీ చేతిలో? చూడు, ఆ వెలుగు చూస్తుంటే అది బంగారంలాగే ఉంది. ఎక్కడ దొరికింది? అమ్మో, అది రాజయ్య గారి వజ్రపుంగరంలా ఉందే. ఇక్కడే లక్ష్మమ్మ, రాజయ్య గారి ఇంటి పెరట్లో మట్టిలో దొరికింది. ఇది ఖచ్చితంగా రాజయ్య గారిదే. పిచ్చోడా, ఎవ్వరూ చూడలేదు కదా. దాన్ని నీ జేబులో వేసుకో. నీ కష్టాలన్నీ తీరిపోతాయి. నీ భార్యకు ఒక మంచి చీర కొనిపెట్టొచ్చు. నీ పాత సైకిల్ మార్చేయొచ్చు. ఎందుకు దాన్ని తిరిగిచ్చేస్తావు? నీలాంటి పేదవాడికి దేవుడిచ్చిన వరం ఇది. వద్దు లక్ష్మమ్మ, ఇది నా సొమ్ము కాదు.
పరాయి సొమ్ము పాము లాంటిది. నాకు నా శ్రమ మీద నమ్మకముంది, కాని ఇలాంటి దొరికిన సొమ్ము మీద ఆశ లేదు. రాజయ్య గారు మనకి ఎంతో సహాయం చేస్తారు. అలాంటిది ఆయన వస్తువు నేను దొంగలిస్తానా? నా నీతిని నేను అమ్ముకోలేను. నీది మరీ అమాయకత్వం రంగన్న. ఇవన్నీ సినిమాల్లోనే బాగుంటాయి. సరే, నీ ఇష్టం. ఆ పైన నీ అదృష్టం. రేపు ఆకలితో అలమటించినప్పుడు ఈ నీతులు అన్నం పెట్టవు, చూసుకో. పుల్లయ్య లోపలి నుండి వచ్చాడు. రంగన్న అతన్ని ఆపి రాజయ్య గారిని పిలవమని అడిగాడు. పుల్లయ్య, ఒకసారి రాజయ్య గారిని పిలుస్తావా? ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. యాంటి రంగనా, పాలు పోయడం అయిపోయింది కదా. ఆయన పూజలో ఉన్నారు. ఇప్పుడే రావాలంటే కష్టం. మళ్ళీ ఏమైంది? లేదు పుల్లయ్య, చాలా అవసరం. పిలవాల్సిందే. ఆయనకిది చాలా ముఖ్యమైన విషయం. పాలల్లో ఏమైనా సమస్య ఉందా? ఎందుకు అంత కంగారుగా ఉన్నావు? రంగన్న వణుకుతున్న చేతులతో ఉంగరాన్ని అందిస్తూ, అయ్యా, ఏమనుకోకండి. ఇందాక పాలు పోస్తుంటే ఇక్కడ మట్టిలో ఇది దొరికింది. ఇది మీదే కదా అయ్యా? రాజయ్య ఆశ్చర్యంతో ఉంగరాన్ని అందుకొని, అరే రంగన్న, ఇది నా వజ్రపు ఉంగరం. నిన్న తోటలో పనిచేస్తున్నప్పుడు ఎక్కడో పడిపోయింది. ఇల్లంతా వెతికాం, దొరకలేదు. నా భార్య శాంతమ్మ దీనికోసం చాలా బాధపడుతోంది. నువ్వు నిజంగా దేవుడివే. దీన్ని నువ్వు ఎవరికీ తెలియకుండా దాచుకోవచ్చు కదా. ఎందుకు నాకిచ్చావు? అయ్యా, మీ ఉప్పు తింటున్నానయ్యా. మీ సొమ్మును నేను ఆశపడితే నా ఆత్మ శాంతించదు. నా దగ్గర ఉన్న ఈ పేదరికం కంటే ఆ దొంగతనం అనే ముద్ర చాలా పెద్దది. నాకు నా నిజాయితీ చాలయ్యా. కష్టపడి సంపాదించని ఏదీ మనకు సుఖాన్ని ఇవ్వదయ్యా. ఏవండి ఏవండి, అరే ఉంగరం దొరికిందా? రంగన్న, నీకు చాలా కృతజ్ఞతలు బాబు. ఇది మా వంశపారంపర్యంగా వచ్చింది. దీని విలువ కంటే మాకు దీని మీదున్న గౌరవం ఎక్కువ. నువ్వు చాలా మంచివాడివి నాయనా. చూసారా శాంతమ్మ, మన రంగన్న ఎంత గొప్పవాడో. లోకమంతా డబ్బు కోసం పాకులాడుతుంటే ఈయన మాత్రం నిజాయితీని నమ్ముకున్నాడు. రంగన్న, నీకు నేను ఏదైనా బహుమతి ఇవ్వాలి. ఏం కావాలో కోరుకో. ఏదైనా సరే అడుగు. వద్దయ్యా, మీ ఆశీస్సులుంటే చాలు. నేను సెలవు తీసుకుంటాను. ఇంకా వేరే ఇళ్లల్లో పాలు పోయాలి. ధర్మం వైపు ఉండడమే నాకు పెద్ద బహుమతయ్యా. కొన్ని నెలల తర్వాత రంగన్న ఇంటి దగ్గర తీవ్రమైన కరువు వచ్చింది. వర్షాలు లేక ఆవులకు గడ్డి దొరకటం లేదు. రంగన్న ఒక్కగానొక్క ఆవు అనారోగ్యం పాలైంది. ఏవండి, మన ఆవు లేవలేకపోతుంది. దానికి మంచి ఆహారం లేదు. సరైన వైద్యం చేయించే ధనం లేదు. అది లేకపోతే మన బతుకు తెరువేంటి? సోమయ్య వాళ్ళు చూడండి, అందరూ బానే ఉన్నారు. మనకే ఎందుకు ఈ కష్టాలు? ఆ రోజు ఆ ఉంగరం ఉంచుకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా అని చిన్న ఆశ కలుగుతోందండి. దిగులు పడకు సీతమ్మ. మనకు కష్టం వచ్చింది నిజమే, కాని దేవుడేదో ఒక దారి చూపుతాడు. నీవు అప్పుడప్పుడు రాజయ్య గారి దగ్గరికి వెళ్ళి రావచ్చు కదా. కాని అడగడానికి నా మనసు రావడం లేదు. సాయం అడగడం తప్పుగాదు, గాని దేనికోసం అడుగుతున్నామన్నది ముఖ్యం. మన నిజాయితీని మనం ఎప్పుడూ శంకించకూడదు. ఏమ్మా సీతమ్మ, మీ ఆయన నిజాయితీ ఇప్పుడేమైంది? ఆ రోజు ఆ ఉంగరం ఉంచుకొనుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. ఆ రాజయ్య గారేమైనా వచ్చి చూసారా మిమ్మల్ని? ఆకలి వేసినప్పుడు నీతులు రుచించవు సీతమ్మా. లక్ష్మమ్మ, నిజాయితీని కష్టకాలంలో వదులుకోకూడదు. రాజయ్య గారు గొప్పవారు. ఆయనకు మన కష్టం తెలియదంతే. ఆయనను అడగడం నాకిష్టం లేదు. కష్టం మనది, దాన్ని మనమే ఎదుర్కోవాలి. ఒరే రంగనా, నీ పాత సైకిల్ అమ్మేసే ఆవుకు వైద్యం చేయించుకో. లేకపోతే ఆవు చనిపోతే నీ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. నా మాట విని అప్పుడైనా పాలలో నీళ్లు కలిపితే నీకు ఈ తిప్పలుండవా? రాజయ్య గారు తన గుర్రపు బండిలో ఊరి చివర వెళ్తుండగా రంగన్న ఇంటి దగ్గర జనముండటం చూసి ఆగారు. గుర్రపు బండి గంటల శబ్దం విని రంగన్న బయటకొచ్చాడు. బుల్లయ్య, అది రంగన్న ఇల్లు కదా. అక్కడ ఎందుకు అంత జనమున్నారు? ఏమైంది? రంగన్న ఏమయ్యాడు? అవునయ్యా, రంగన్న ఆవుకు బాలేదట. వారం నుండి పాలు పోయడానికి రావడం లేదు కదా. ఆయన చాలా ఇబ్బందిలో ఉన్నాడని విన్నానయ్యా. రాజయ్య గుర్రపు బండి దిగి రంగన్న ఇంటికి వెళ్లారు. రంగన్న, ఏమైంది? ఇక్కడ ఎందుకు ఇలా ఉన్నావు? ఏమైంది నీ ఆవుకి? నీ పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే నాకు ఎందుకు కబురు చేయలేదు? అయ్యా, నమస్కారమయ్యా. మా ఆవు లేవలేకపోతోంది. దానికి వైద్యం చేయించే శక్తి నాకు లేదు. మీ దగ్గరకు వచ్చి అడగడానికి నా మనసు ఒప్పుకోలేదయ్యా. మీరు ఇప్పటికే మాకు చాలా చేశారు. ఏంటయ్యా రంగన్న, నువ్వు నా ఇంటి వజ్రపుంగరాన్ని తిరిగి ఇచ్చిన రోజునే నేను నీకు రుణపడి ఉన్నాను. నీకేదైనా కష్టం వస్తే నన్ను అడగవా?
మనసులో ఇంత బాధ పెట్టుకుని ఎందుకు చెప్పలేదు? నువ్వు నాకు కావాల్సిన మనిషివి. రంగన్న, నువ్వు మా ఇంట్లో మనిషివి. నీ నిజాయితీ మాకు తెలుసు. ఇప్పుడే మేం పశువుల డాక్టర్ని పిలిపిస్తాము. దిగులు పడకు నాయనా, నీ ఆవు మళ్ళీ గెంతులు వేస్తుందిలే. అయ్యా, రంగన్న పాత సైకిల్ కూడా విరిగిపోయిందే. అందుకే ఆయన పాలు పోయడానికి రాలేకపోయారు. నడుచుకుంటూ వెళ్తే సమయం సరిపోవడం లేదయ్యా. పుల్లయ్య, వెంటనే వెళ్లి మన పట్టణం నుండి ఒక కొత్త సైకిల్, అలాగే రంగన్నకు 2 మంచి ఆవులను తీసుకురా. దీనికి రంగన్న పైసా కట్టనక్కరలేదు. ఇది నేను అతనికి ఇచ్చే గౌరవం. అలాగే వీరికి అవసరమైన గడ్డి, దాన కూడా మన గుర్ర బండిలోనే ఇప్పుడే పంపించు. వద్దయ్యా, ఇంత పెద్ద సాయం నేను తట్టుకోలేను. నాకు ఒక్క ఆవు ఉంటే చాలయ్యా. మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు. రంగన్న, ఇది నీ నిజాయితీకి దక్కిన ఫలం. ఆ రోజు నువ్వు ఆశపడి ఉంటే ఇవాళ నీకు రాజయ్య గారి ఇంత పెద్ద గౌరవం దక్కేది కాదు. రాజయ్య గారు, మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు. నిజాయితీ పరులను ఆదుకోవడమే నిజమైన ధర్మం. కొన్ని నెలల తర్వాత రంగన్న కొత్త సైకిల్ మీద తన కొత్త ఆవుల పాలు తీసుకుని రాజయ్య గారి ఇంటికి వెళ్తున్నాడు. సీతమ్మ ఆనందంగా ఉంది. ఏవండి, చూసారా? ఆనాడు మీరు చెప్పిన నిజాయితీ ఇవాళ మన జీవితాన్నే మార్చేసింది. రాజయ్య గారు మనల్ని సొంత మనుషుల్లా చూసుకుంటున్నారు. దేవుడు మన కష్టాన్ని చూసి మనల్ని ఇలా ఆశీర్వదించాడు. అవును సీతమ్మ, నిజాయితీగా ఉంటే ఫలితం వెంటనే రాకపోవచ్చు, కానీ ఎప్పటికైనా అది మనల్ని కాపాడుతుంది. సోమయ్య చూడు, ఇప్పుడు నీళ్లు కలిపి పాలు పోస్తున్నాడని రాజయ్య గారు అతన్ని పంపించేశారు. అతడి అబద్ధం అతన్ని ముంచేసింది. రంగన్న, నువ్వు గెలిచావురా. నా స్వార్థం నన్ను ఇవాళ ఒంటరిని చేసింది. నీ నిజాయితీ నిన్ను ఈ ఊరిలోనే గొప్పవాడిని చేస్తుంది. నన్ను క్షమించు రంగన్న. రంగన్న, పాలు పట్టుకొచ్చావా? రా, నీ పాలు తాగితేనే నాకు తృప్తిగా ఉంటుంది. మీ నమ్మకాన్ని ఎప్పుడూ ఒమ్ము చేయనయ్యా. మీరు చూపిన దయను నా ప్రాణమున్నంత వరకు మర్చిపోలేను. నిజాయితీ ఎప్పుడూ వృధా పోదు. ఒకరి నమ్మకాన్ని కాపాడితే ఆ నమ్మకమే మనల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది. స్వార్థంతో పొందే లాభం తాత్కాలికం, కాని నిజాయితీతో పొందే గౌరవం శాశ్వతం.